ఆ యొక్క దేవుని దగ్గరికి ఆయన దేవుడు పిలవక ముందుకు ఆయన ఒకవేళ పిలిస్తే ఆయన లక్ష్య పెడతాడో పెట్టాడో. ఆయన ఈ లోకాన్ని అంతా రుచి చూచిండు. ఆయన ఈ లోకంలో మొత్తాన్ని ఆయన వెదికిండు. ఆ యొక్క విగ్రహాలకు ఆరాధించిండు, విగ్రహాలకు మొక్కిండు, విగ్రహాలను నమ్మిండు, అనేక విధమైనటువంటి చర్యలు చేసిండు. కానీ ఆయన 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుడు ఆయనతో మాట్లాడలేదు. ఎందుకనగా అయిన 90 సంవత్సరాలు ఆయన జీవనం శైలి ఎలా ఉండేనంటే ఆ మాట్లాడని దేవతా ప్రతిమలతోని ఆయన సహజీవనం చేసిండు. ఆయన తల్లిదండ్రులు పితృల దేవుళ్ళను ఆరాధించిండు. ఆయనలో లోక సంబంధమైనటువంటి ఆశలు, అనేక విధమైనటువంటి ఆశలన్నీ ఉండేనేమో, ఆయనలో కోపం ఉండేనేమో, ద్వేషం ఉండేనేమో, ఎలాంటి తత్వం ఉండేనో మనకు తెలియదు. కానీ 90 ఏండ్ల వరకు ఆయన ఆరాధించినటువంటి ఆ దేవుడు, ఆ దేవుళ్ళని అని పిలువబడినటువంటి ఆ యొక్క విగ్రహాలు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఒకరోజు 90 సంవత్సరాల తర్వాత సడన్గా ఆకాశము నుండి ఒక స్వరము వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా అని. అప్పుడు ఆయన ఆ 90 సంవత్సరాలు నేను జీవించినటువంటి జీవితము, 90 సంవత్సరాలు నేను ఆరాధించినటువంటి ఈ యొక్క దేవుళ్ళు అనబడినటువంటి ఈ విగ్రహాలు నాతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ స్వరం ఎక్కడిది? ఈ స్వరం నన్ను నా పేరును ఎరిగి నా పేరును పెట్టి పిలుస్తున్నటువంటి ఈ స్వరం ఎక్కడిది అని ఆ రోజు ఆయన ఆలోచించడం మొదలుపెట్టిండు. ఆయన ఆలోచించడం మొదలుపెట్టి ఆ యొక్క స్వరాన్ని నమ్మిండు. ఇది ఖచ్చితంగా పైనుంచి వస్తున్న ఈ స్వరము దేవుని స్వరం అని ఆయన నమ్మిండు. ఆయన ఆ యొక్క నమ్మడానికి గల కారణం ఏంటంటే అంతవరకు ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆ విగ్రహం ఏనాడు కూడా ఆయనతో మాట్లాడలేదు. ఆయన చెప్పినటువంటి బాధ ఏనాడు కూడా వినలేదు. ఆయనకు రిప్లై రాలేదు. ఆయన మాట్లాడిన మాట అవి వినలేదు. ఆయనకు ఎప్పుడు కూడా బాధను తొలగించలేదు. ఆయనకు పిల్లలు లేని తనం ఉండే, ఆయన గొడ్రాలు జీవితం, ఆయన భార్య ఆయన అనుభవిస్తూ ఉన్నారు. సూటిపోటి మాటలతో చుట్టుపక్కల వారితో అనేక విధమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుళ్ళ దగ్గర నుంచి ఆయనకి ఎలాంటి కూడా సమాధానం దొరకలేదు, ఎలాంటి మేలు జరగలేదు. మిత్రులారా, ఈరోజు అందరము మనం అనుకుంటా ఉంటాం, కొంతమంది ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు సంతానం కలిగింది, ఆ పాస్టర్ గారు ఒక అరటిపండు ఇస్తే నాకు సంతానం కలిగింది అని అనేక మంది పాస్టర్ల మీద, సేవకుల మీద భారం వేసి, సేవకుల మీద ఆశ పెట్టుకొని సేవకుల మీద సాక్ష్యం చెప్తా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అబ్రహాము గారు అనేక విధమైన ప్రయత్నాలు చేసింటాడు, అనేక విధమైన ఆ యొక్క లోకంలో చేయవలసిన అన్ని చేసింటాడు. ఆయనకు వయసు ఉడికిపోయింది, అవ్వకు వయసు ఉడికిపోయింది, ఆయన గోళీలు వేసుకున్న ప్రయోజనం లేదు, ఎలాంటి చేసినా కానీ ప్రయోజనం లేదు. ఆయన ఒకటే ఒక్కటి ఇంకా అసంభవం, 100 ఏళ్ళు దగ్గరికి వచ్చింది ఆమె. అయితే ఒక చోట రాయబడి ఉంటుంది, ఆదికాండము 11:12 చదవండి అమ్మా, మైక్ దగ్గర పెట్టుకొని చదవండి బిడ్డ. ఆదికాండము 18వ అధ్యాయం 11-12 చదవండి అమ్మా. అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను గనుక షారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అయితే ఇక్కడ అవ్వగారిది ఏమైందట, ఆమె వయసు దాటిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అంటే ఇంకా అసాధ్యము ఆమెకు పిల్లలు అవ్వటం కదా. దేవుడు ఎప్పుడైనా ఏదైనా కార్యం చేసిందంటే అసాధ్యాన్ని సుసాధ్యపరచడమే దేవుని యొక్క కార్యములు. మనం అనుకుంటాం ఈ యొక్క సమస్య నుంచి ఇంకా నన్ను ఎవరు బయటికి వేయలేరు, నన్ను ఎవరు లేవనెత్తలేరు అనుకొని మనం అనుకున్న సమయంలోనే ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి శక్తిమంతుడుగా ఆయన నిరూపించుకున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్య మార్గంలో నడిచినప్పుడు ముందు సముద్రం వచ్చింది, వెనకాల ఫరో సైన్యం వచ్చింది. ఇంకా మేము బ్రతకడం అసాధ్యమని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ సముద్రాన్ని పాయలుగా చేసి సాధ్యపరిచినటువంటి దేవుడు కనుకనే. అయితే ఇక్కడ కూడా అబ్రహాము గారు ఇంకా ఆ యొక్క షారా గారు కూడా ఇద్దరు ఏమనుకున్నారంటే మాకు పిల్లలు అవ్వడము అసాధ్యం అనుకున్నారు. నిజంగా అసాధ్యమైనటువంటి సమయంలో దేవుడు ఏం చేసిండు, వాళ్ళకు పిల్లలు పిల్లలు ఎవరిచ్చి బహుమానం అమ్మా? యెహోవా ఇచ్చి బహుమానం. పిల్లలు యెహోవా ఇచ్చి బహుమానం అయితే ఆ యొక్క మనం ఈ రోజుల్లో మనం ఒక్కొక్కరికి ఆ యొక్క కీర్తిని ఆ యొక్క అనుపాదిస్తూ ఉంటాం. చాలామంది సాక్ష్యం చెప్పారు, నేను అయ్యగారి దగ్గరికి పోతే నాకు పిల్లలైనరు అని అంటారు, నేను ఆ అయ్యగారు నాకు అరటిపండిస్తే పిల్లలయ్యారు అని అంటారు. ఇది దేవునికి విరుద్ధమైన చర్య. ప్రతి మహిమ, ప్రతి ఘనత కూడా ఆయనకే చెందాల. పిల్లలు యెహోవా ఇచ్చి బహుమానము. ఆయన నామంలో మనకు సమస్త సమస్యల నుండి విడుదల కలుగుతుంది, ఆయన నామంలోనే మనకు సమస్త బంధకంల నుంచి విడుదల కలుగుతుంది, ఆయన నామంలోనే మనకు సమస్త ఆ యొక్క పాపంల నుండి విడుదల కలుగుతుంది.
మనము ఇక్కడ ఎవరు కూడా అభిషేకించేవారు లేరు. ఈ సేవకులు అనబడిన వారు ఎవరు కూడా అభిషేకించేవారు లేరు. దేవుడొక్కడే మనల్ని అభిషేకించాలా, దేవుడొక్కడే మనల్ని కరుణించాలా, దేవుడొక్కడే మనకు విడుదల చేయాలా, దేవుడొక్కడే మనకు స్వస్థత చేయాలా, దేవుడొక్కడే మనకు ఆ యొక్క పిల్లల లేనితనాన్ని నుంచి దేవుడే మనకు పిల్లలు కలగజేయాలా. కనుక ఏ పాస్టర్ గారు ఇచ్చిన పండుతోని మనకు సంతానం కలగదు, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సంతానం కలగదు, ఏ పాస్టర్ గారు సంతానం చేస్తే మనకు స్వస్థత కలగదు. కానీ యేసయ్య నామంలో మనం అడుగుతున్నాం అంతే, కేవలం మధ్యవర్తిలాగా. అయ్యా ఈ ఫలానా సహోదరికి నీ నామంలో అడుగుతున్నాను, ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆ బాధ నుండి విడిపించు. ఆ యొక్క గొడ్రాలుతనంతో అనేక మంది మాట్లాడుతున్నటువంటి ఆ మాటల నుండి, ఆ బాధల నుండి, ఆ యొక్క మూలుగుల నుండి ఆ బిడ్డను విడిపించమని మనం ప్రార్థన చేస్తే ఆయన మనమొర వింటాడు. కానీ మనలో ఏ శక్తి లేదు. అయితే అక్కడ అబ్రాహాం గారు అవ్వగారు కూడా ఆ యొక్క దేవాది దేవుడు చెప్పినప్పుడు, నువ్వు వచ్చే సంవత్సరం నువ్వు పండంటి బిడ్డను కంటావనంటే నేను స్త్రీ ధర్మం ఉడికిపోయిన దానను, ఇది నాకు ఎలా సాధ్యమని ఆమె సందేహపడతా ఉన్నది. నిజమే, ఈ లోకంలో మనుషులెవరికి సాధ్యం కానిది ఆ దేవాది దేవునికి సాధ్యమైనది. ఈరోజు అనేక మంది ఆ సత్యాన్ని గ్రహిస్తలేరు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మనిషిగా ఈ లోకానికి వచ్చినారు అని అంటే ఆ యొక్క స్త్రీని ఆ యొక్క దేవతగా కొలుస్తూ ఉన్నారు. మరియమ్మ స్త్రీని ఆ యొక్క దేవతగా కొలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది, కొంతమందికి తెలుసు అనుకుంటా. ఎలన్ మాస్క్ అని ఆ యొక్క స్త్రీ గర్భాన్ని ఒక అండంగా తయారు చేసి పురుష బీజంతోని బయటనే, తల్లి గర్భం, తల్లి అవసరం లేదు, బయటనే 9 నెలలు బయట పెడితే ఆ పిల్లలు 9 నెలల తర్వాత ఒక మిషన్ల నుండి వస్తారు బయటికి. ఎంతటి జ్ఞానంగా ఈ లోకం తయారవుతా ఉంది. ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టికే ఇంత జ్ఞానం ఉంటే, ఆ యొక్క సృష్టి తల్లి అవసరం లేకుండా పిల్లను కంటుంటే, అంటే తండ్రి అవసరం లేకుండా పిల్లను కంటుంటే, ఆనాడు దేవునికి అసాధ్యమా ఒక స్త్రీ ద్వారా? అసలు ఈరోజు స్త్రీ ఒక మనిషి జన్మ కావాలంటే పురుష బీజం లేకుండా ఒక మనిషి రాడు. కానీ ఆ దేవుడు పురుష సహాయం లేకుండా ఆయన మహిమ స్వరూపి అయి ఉండి మహిమను వదిలి మనిషిగా ఒక స్త్రీ సహాయం ద్వారా కేవలం ఆమె గర్భాన్ని వాడుకొని ఆయన ఈ లోకానికి వచ్చిండు. ఆ విషయాన్ని మనం గ్రహించకుంటే, మనం ఆ సత్యాన్ని గ్రహించకుంటే మనం పరలోక రాజ్యం చేరమని వాక్యం చెప్తా ఉన్నది. ఆ సత్యాన్ని గ్రహించాలా. ఈరోజు పొద్దుగాల ఒక వీడియో చూసిన, ఆయన పేరు విజయ్ కుమార్ రెడ్డి ఏదో ఉంది. ఆయన ఆ యొక్క యేసుప్రభుల వారి గురించి ఒక మాట మాట్లాడినప్పుడు ఆ అన్యులతో సమానంగా ఆయన వారు ఏదంటే అది ఏకీభవిస్తూ ఉన్నాడు. మిత్రులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటంటే, ఈ లోకానికి మనం ఏమై ఉన్నమాట? వేరే ఉన్నాము. ఈ లోకానికి మనము వెలుగై ఉన్నాము. ఈ లోకానికి మనము ఉప్పై ఉన్నాము. అలాంటి జీవితం మనలో ఉండాలి. ఎవరో ఏమో అంటారని మన జీవితాన్ని మనం మార్చుకోవద్దు. ఎవరో ఏమో చేస్తారని మన జీవితాన్ని మనం మార్చుకోవద్దు. మనం బ్రతికినా ఏసే కొరకే బ్రతకాలా, చనిపోయినా ఏసే కొరకే చనిపోవాలా. ఒకవేళ ఈరోజు నీ ప్రాణం మిగులుతుండొచ్చు, రేపు ఆయన ఆ దేవాది దేవుడు తెలుసుకుంటే రేపు మన ప్రాణం పోతుండొచ్చు. ఈరోజు చనిపోయి ఆయన రాజ్యంలో ఉండడం ఉన్నంత ధన్యత ఇంకా వేరేది ఎక్కడా లేదు. కనుక మనం ఆయన ఉపదేశాన్ని మనం గైకొనాలి, ఆయనకు మాత్రం మనం భయపడాలి. ఈ లోకంలో ఎవరికి కూడా మనము భయపడడానికి వీల్లేదు. కనుక అబ్రాహాం గారికి అసాధ్యమైనటువంటి ఆ విషయాన్ని సుసాధ్యపరిచినటువంటి దేవాది దేవుడు, ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం. సరే, ఒక విషయాన్ని నేను మా పాప వివాహంలో ఒక పాస్టర్ గారు మాట్లాడినటువంటి మాటను మేము విన్నాం. అబ్రహాము 90 సంవత్సరాల వ్యక్తి, ఆయననే దేవుడు ఎందుకు వాడుకున్నాడు? ఆయనకే ఎందుకు 90 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఎందుకు ఇచ్చిండు? మరి వయసు ఉన్నోళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు కదా. అప్పుడు వయసు మీద 25 ఏళ్ళు 30 ఏళ్లలో పెద్ద చరిత్రలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు కదా. దావీదు గారు చిన్న వయసు అట, అందరికంటే చిన్నవాడు. ఆయన గొల్యాదును చంపి దేశ కీర్తినే సంపాదించిండు కదా. అలాంటి వ్యక్తి సొలొమోను రాజు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. అలాంటి వ్యక్తులు ఇంకా అంతకుముందు కూడా ఉండొచ్చు కదా. మరి వాళ్ళను దేవుడు ఎందుకు వాడుకోలేదు? అబ్రాహాము గారినే ఎందుకు వాడుకుండు? అబ్రాహాము గారికే 90 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఎందుకు ఇచ్చిండు అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా అని మమ్మల్ని అడిగినప్పుడు నిజంగానే మాకు కూడా ఒక ఆలోచన కలిగింది. 90 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇవ్వడానికి దేవుని ఉద్దేశం ఏంది? 90 సంవత్సరాల తర్వాత అబ్రాహాం గారికి సంతానం ఇవ్వడం గల కారణం ఏంటి అనేది మనం ధ్యానిస్తే అక్కడ ఒక చక్కటి మాట దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం వాక్యం చదివేటప్పుడు చదవండి అమ్మా.
అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క దేవాది దేవుడు ఏమనుకుంటున్నాడంటమ్మా? ఏమనుకుంటున్నాడట తల్లి? వాక్యాన్ని చదివి విడిచిపెట్టకండి. మనం ఇక్కడికి వచ్చింది వాక్యాన్ని నేర్చుకోవడానికి. ఆ అంతటి అమూల్యమైనటువంటి ఆ మాటలు, ఆ మర్మం, ఆ గొప్ప ఆ మర్మాలను మనము విడిచిపెడితే మనం నిజంగా రాబో దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం స్థిరంగా నిలబడలేం. ఆయనకు 90 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇవ్వగలిసినటువంటి ఆ కారణం ఏంటంటే, అందరూ కూడా దయచేసి వాక్యాన్ని ధ్యానించండి. బైబిల్ ఉంటే బైబిల్ తీయండి, లేదంటే ఫోన్లో కూడా బైబిల్ తీసుకోవచ్చు, పర్వాలేదు. అయితే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లట నేను అతనిని ఎరుగుదును. దేవుడు ఏమంటున్నాడు? అబ్రాహాం గారికి ఎందుకు పిల్లల్ని ఇచ్చిండంటే, దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ఎవరికి చెప్తాడట? వారి పిల్లలకు ఆజ్ఞాపిస్తాడట. ఆయన ఆజ్ఞాపిస్తాడని దేవుడే ఎరిగి ఉన్నాడట. మనం ఈరోజు మనం పిల్లల్ని కానీ ఉన్నాము, మనము ఎలాంటి వారమని దేవుడు మనకి ఇచ్చిండో ఒక్కసారి మనం ఆలోచించాలి. పిల్లలు లేని వాళ్ళు అందరూ అనేక మంది, చాలామంది ఉన్నారు కదా. కానీ మన పట్ల దేవుని ఉద్దేశం ఏంది? మనకు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చిండు? అబ్రహాం పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఒకసారి వింటే, ఆయన ఏమంటున్నాడు? యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఆ పిల్లల కంటే ఆజ్ఞ ఇస్తాడట. బిడ్డలారా, మీరు ప్రార్థన చేసిర్రా, సరే. దేవుని సన్నిధికి వచ్చిండ్రా, సరే. దేవుని మాటకు లోబడినరా, సరే. ఒకవేళ మీరు దేవునితో కనుక మీరు జీవించకపోతే మీరు నా పిల్లలు కాదనే విధంగా ఆయన ఆజ్ఞాపించిండట. ఆయన ఆజ్ఞాపించినట్టుగా దేవుడు ఎరిగిండంట. దేవుడు సర్వసత్యవంతుడు. ఆయన జరిగినది, జరగబోయేది, జరుగుతున్నది కూడా ఆయన ఎరిగిన దేవుడు కనుక అబ్రహాము గారు పిల్లల పట్ల ఎంతటి నమ్మకంగా, ఆయన యథార్థంగా జీవిస్తాడో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఆయన ఆ సత్యాన్ని మనకు ఆ యొక్క దేవాది దేవుడు పొందుపరిచిన మాటలు మనకు అవసరం లేదా? మనం ఆ విషయాలను మనం గ్రహించవలసిన అవసరం లేదా? ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. వాళ్ళకు ఆ యొక్క ఒక కుమారుడినిస్తే దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉంటాడో ఆయన దేవాది దేవుడు ఎరిగి ఉన్నాడు. మరి మన పట్ల దేవాది దేవుడు మన పిల్లలను మనం ఎలా నడిపిస్తున్నాము, ఎలాంటి ఆ యొక్క సువార్త పిల్లలకు ముందు మనం తెలియజేస్తున్నాం అనే మాట మనకు పోల్చబడది లేదా? ఆ దేవుడు మన పట్ల ఉద్దేశం లేదా? దేవునికి మనము ఆయనకు భయపడి మనం బ్రతకాల్సిన అవసరం లేదా? అబ్రాహాము నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న మాటను మనం కూడా ఆ బిరుదును మనం పొందుకోవాల్సిన అవసరం లేదా? అబ్రాహాం గారు ఆ పిల్లలకు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన వాళ్ళ పిల్లలకు ఆజ్ఞాపించినట్లు దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆజ్ఞ ఇచ్చిండు కదా. మరి మనం కూడా అలాంటి ఆజ్ఞను ఇస్తామని దేవుడి చేత మనం కూడా ఆ బిరుదును పొందవలసిన అవసరం మనకు లేదా? మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటున్నాం? మన పిల్లల్ని అబ్రాహాం గారు పెంచినట్టు పెంచుతున్నామా? ఒక్కసారి ఆ యొక్క చిన్న విషయాన్ని చూసి మళ్ళీ ఆ యొక్క వాక్య వివరణ చూసుకుందాం. ఈరోజు మనము పిల్లలను ఏ విధంగా చూస్తామంటే, మన పిల్లల్ని ఒకలాగా, వేరే పిల్లల్ని ఒకలాగా చూస్తాం. మన పిల్లల్ని పడుకుంటే ఇంకా కాసేపు పడుకోనియండి, ఆ పిల్లగాడు నిద్రపోనియండి, ఆ పిల్లగాడు రెస్ట్ తీసుకునియండి, ఆ పిల్లగాడు ఆ యొక్క సంతోషంగా ఉండనియండి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ పిల్లోడు ఏడ్చి నేను సినిమాకి వెళ్తా అంటే డబ్బులు ఇస్తారు, ఎందుకంటే నా పిల్లోడు సంతోషపడాలని. ఇప్పుడు సంతోషపడకపోతే ఇంకెప్పుడు సంతోషపడతాడని. మాకు అప్పుడు ఇంతకుముందుకు ఒక టైలర్ షాప్ ఉండే, మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉండే, యవనస్తురాలు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. ఆవిడకు రకరకాల బ్లౌజులు కుట్టిస్తుండే. మేము టైలర్లం కనుక ఆ యొక్క రకరకాల బ్లౌజులు కుడతా ఉండే. అది తప్పు అనేది తర్వాత తెలిసింది, కానీ మేమేం చేయాలో మేము వృత్తి ధర్మంగా మేము చేసేవాళ్ళం. అయితే రకరకాల బ్లౌజులు కుట్టించి ఆ పాపను, యవనస్తురాల్ని 16 ఏళ్ళకే ఆ 10th లోపలనే ఆ అమ్మాయికి వేసి పంపిస్తే ఉంటే ఆ అమ్మాయి ఒకరోజు ఎవరో అనామకుడితో వెళ్ళిపోయింది. ఎంతటి దౌర్భాగ్యం! ఆ స్థితి ఎవరు కల్పించారు? తన తల్లి కల్పించింది. ఆ స్థితి ఎవరు కల్పించారు? తన తండ్రి కల్పించిండు.
ఆ స్థితిని దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను, నీకు ఇచ్చినటువంటి ఈ పిల్లలను నేను ఎందుకు ఇచ్చినో మీకు తెలుసా? ఈ పిల్లలను కనేటటువంటి యోగ్యం లేక ఎంతోమంది అంగలారుస్తూ ఉన్నారు, గుట్టలు ఎక్కుతూ ఉన్నారు, కొండలు ఎక్కుతూ ఉన్నారు, కనరాని పాటలు పడతా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు, అనేక కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. చివరికి పిల్లలు కాకపోతే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి పిల్లల్ని కొనుక్కుంటున్నారు. వాళ్ళకు లేని ధన్యత మీకు ఎందుకు ఇచ్చినో తెలుసా? మీరు సరైన ఉపదేశం చేస్తారని, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు వాళ్ళకు తెలియజేస్తారని మీకు ఇస్తే, మీరు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? నా బిడ్డ సుఖపడాలని, నా బిడ్డ సంతోషంగా ఉండాలని, నా బిడ్డ చెయ్యని తప్పులు చేస్తూ ఉంటే ఉపేక్షించడం అది దేవునికి వ్యతిరేక చర్య కాదా? దేవుని పట్ల మనం ఆ యొక్క దేవుని ఉపదేశాన్ని విననల్లని ప్రజలము గామ. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే దేవుని బిడ్డలుగా మనం ఎట్లా ఉంటాం? దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గ్రహించకపోతే మనం దేవుని బిడ్డలుగా మనం అనబడతామా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అన్ని ఆదివారం చర్చికి వచ్చి రోజు ప్రార్థన చేసి ఆ యొక్క అనేక విధమైనటువంటి కార్యకలాపాలు బయట అందరికి కనబడేటట్టు చేయడం ఒకటేనా? ఆయన ఏమంటున్నాడు? మునుపటి ప్రేమ నాకు నీ దగ్గర కనబడతలేదని, నీ మీద ఒక నేరం నేను మోపవలసి ఉన్నదని దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గ్రహించవలసిన అవసరం లేదా? మన పిల్లలకు మన ప్రేమను చూపిస్తాం. మన ప్రేమ ఎంతవరకు ఆ పిల్లలకు మన ప్రేమ ఉపయోగపడుతుంది? మన ప్రేమ ఈ గోడ దాటదు, మన ప్రేమ ఈ యొక్క కంచె దాటదు. అక్కడేమన్నా అవుతుంటే ఆ ఫ్యాన్ ఈడి నా బిడ్డల మీద పడుతుంటే నేను వెళ్ళి కాపాడలేనటువంటి స్థితి నా ప్రేమ. కానీ మరణపు అంచుల నుండి కూడా విడిపించగలిగినటువంటి శక్తిమంతుని ప్రేమను మనము పరిచయం చేయకుండా మన ప్రేమను చూపించి మన పిల్లలను దేవుని ప్రేమకు దూరం చేస్తున్నటువంటి దౌర్భాగ్యము కాదా? ఈరోజు చదువు పేరుతో ఆ పిల్లలను చదువుకోవాలని అనేక విధమైనటువంటి విదేశాలకు పంపిస్తూ ఈ లోకమైన విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తుంటే కూడా మనకు తెలిసి చూస్తూ ఆ పిల్లలను ఉపేక్షిస్తూ ఆ పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారని ఊరుకుంటున్నటువంటి తల్లిదండ్రులు లేరా? ఈ లోకంలో దేవుడు మనల్ని పంపించింది అనేక విధమైనటువంటి పిచ్చి కార్యకలాపాలు చేసి అమెరికాకు పోవడమే నీ ధ్యేయం బిడ్డ అని చెప్పి దేవుడు చెప్తున్నాడా? లేకుంటే ఈ లోకంలో పిచ్చి నడిచి ఇంజనీరింగ్ అవడమే నీ యొక్క లక్ష్యం అని చెప్పి దేవుడు చెప్తున్నాడా? ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం ఎంతటి దౌర్భాగ్యులం అవుతాం. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించిండంట? నరులారా తిరిగి రండి అనే చెప్పి పంపించిండు. కానీ మీరు ఇంజనీర్ కావాలనో, మీరు పీజీడీలు చేయాలనో, పిహెచ్డీలు చేయాలనో దేవుడు చెప్పట్లేడు. మనము ఈ లోకంలో ఏదైనా సంపాదించుకున్నా అదంతా వ్యర్థమని దేవుడు చెప్తున్న మాటను మనం లక్ష్య పెట్టకపోతే నిజంగా మనం వ్యర్థులమే కదా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఒక మాట చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనున్నాను 30 సంవత్సరాలు అనుకోండి, నాకు సుమారు 50 సంవత్సరాలు, మాట వరుసగా చెప్తున్నా 30 సంవత్సరాలు. నేను 30 సంవత్సరాలలో నేను ఒక పీజీ చేసినాను అనుకోండి, 35 సంవత్సరాలకు పీజీ చేసినాను అనుకోండి, సడన్గా చచ్చిపోయినా. పీజీకి చేసిన ఖర్చు అంతా ఒక 30 లక్షలు అనుకోండి. ఏమైపోయినట్టు ఆ పైసలన్నీ? ఏమైపోయినట్టమ్మా? వ్యర్థమే. ఏం పోయినాయి? ఎండలేసినాం మనం అవన్నీ. 30 లక్షలు బొందలేసినట్టే కదా. అదే 30 లక్షలు కనుక నువ్వు దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము, యేసయ్య ఆయన మహిమను వదిలి మానవుడిగా ఈ లోకానికి వచ్చిండన్న సత్యాన్ని సువార్త ప్రకటించడం నిమిత్తం కనుక ఖర్చు పెడితే ఆ 35 ఏళ్ళకి చచ్చిపోయినప్పుడు అక్కడ పైనకి వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది, నిత్య రాజ్యంలో స్థానం వస్తుంది. ఆయన పరలోక ధనాన్ని సమకూర్చుకోమంటుండు. ఆయన ఒక మాట మాట్లాడతాడు, ఏమనంటే, మీరు అయ్యా నిన్ను వెంబడించాలంటే నేనేమి చేయాలని అంటే, నీకున్న సమస్తాన్ని అమ్మి నన్ను వెంబడించు, పరలోకమందు నీ ధనము సమకూర్చబడుతుంది అంటున్నాను. కానీ మనము సమస్త మందిని ఆ యొక్క ఆశతో, సమస్త జనుల దగ్గర నుంచి మనం ఆశపడి అప్పులు చేసి దోచుకొని అనేక విధమైనటువంటి కారణాల చేత మనము ఆ యొక్క పాపాన్ని మూటగట్టుకుంటున్నాం కదా. ఆ దేవాది దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం కదా. ఆ దేవాది దేవుడు పరలోక రాజ్యం ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని మనం కోల్పోతున్నాం కదా. ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం లేదా? అబ్రాహాం గారు ఆయనకిచ్చిన సంతానాన్ని యథార్థంగా ఆయన చేసినటువంటి ఆ పని ఎందుకొరకు చేసిండంటే, ఆయనకిచ్చినటువంటి ఆ బాధ్యతనే. ఒకవేళ వాళ్ళ పిల్లలు సరిగా నడవకపోతే అబ్రాహాం గారు నరకానికి వెళ్ళరు, వాళ్ళ పిల్లలు సరిగా లేకపోతే అబ్రాహాం గారు వెళ్ళరు. కానీ ఆయన పరలోకానికి వెళ్ళడం కొరకు ఆయన పిల్లలను సరైన బాధ్యతలో నడిపించవలసినటువంటి అవసరత ఆయనకున్నది. మిత్రులారా, ఆయన ఎవరి నీతిని పరీక్షిస్తున్నాడు అంటే అబ్రాహాం గారి నీతిని పరీక్షిస్తున్నాడు, కానీ అబ్రాహాం గారి కుమారుడి నీతిని పరీక్షించటలేదు. విషయాన్ని మనం గ్రహించాలి. అబ్రాహాం గారికి ఇది అసాధ్యం అనుకున్న సమయంలో సాధ్యపరిచి ఆయనకు పిల్లల్ని ఇచ్చిండు కదా. ఇప్పుడు మరి ఆయన ఉద్దేశం ఎట్లుంటుంది, ఆయన ఇష్టం ఎట్లుంటుంది? నేను ఆయనకు 90 సంవత్సరాలలో పిల్లనిచ్చిన ఆయన అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచుతూ ఉన్నాడు. ఆయన అడుగు తీసి కింద పెట్టనిస్తలేడు, అడుగు చేతుల మీద నడిపించుకుంటా ఉన్నారు. ఆస్తిపరుడు, ఎంతోమంది ఆ యొక్క పనివారు చెలికత్తలు ఉన్నటువంటి ఆయన ధనవంతుడు. ఆయన పిల్లోని కింద దించడానికి కూడా ఆ యొక్క సమయం లేనటువంటి అంతటి గొప్ప భోగంగా పెంచుతూ ఉన్నారు.
అల్లారు ముద్దుగా ముద్దుల మీద పెంచుతున్నారు. తిండి ఏడుపు అనేది తెలియదు. ఆయన నాకు తెలిసి అంత ముద్దుగా వేస్తే దాదాపుగా మంచి పర్సనాలిటీగా ఉండొచ్చు. అంతటి యోగ రాజ్యాలుగా యోగ భోగాలతో పెంచింటారు. అటువంటి స్థితిలో దేవుడు ఒకరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచిన కదా, నేను నీ దేవుడను, నువ్వు నన్ను మర్చిపోయినావా? నీకు పిల్లాన్నిచ్చిన దేవుడు పిల్లాన్నిచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడలేదు. చూద్దాం అబ్రాహాం గారు ఏం చేస్తారో అని. అబ్రాహాం గారు పిల్లని తీసుకొని పిల్లని చూసుకుంటూ ఆనందంగా గడుపుతా ఉన్నాడు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయిండేమో అని దేవుడు కూడా చూద్దామని పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అబ్రామా సడన్గా, అయ్యా చెప్పండి, నీకు నేను ఇచ్చినటువంటి ఆ బహుమానం నాకు కావాలా? నాకు తిరిగి నీకు ఇచ్చిన కుమారుని నాకు బలిగా అర్పిస్తావా అని అనినప్పుడు అబ్రాహాం గారు ఏమాత్రము నిర్లక్ష్యం చేయలేదు, ఏమాత్రము తడువులాడలేదు. ఆయన దేవుడిచ్చిండు, ఆయన లేకపోతే నేను లేను ఈరోజు అన్న సత్యాన్ని ఆయన గ్రహించిండు. ఒకవేళ ఆ పిల్లోడు ఇక్కడ చనిపోతే పరలోకంలో మేమందరం కలుస్తాము, నేను ఇక్కడ చనిపోతే పరలోకంలో అందరం కలుస్తాము. కానీ నేను ఆయన మాట వినకపోతే నిత్యరాజ్యంలో నాకు మరణం ఉంటుందన్న సత్యాన్ని గ్రహించి ఆయన ఏం చేసిండు, ఆయన ఎలా పిల్లోడిని పెంచిండు. ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలందరూ ఎవరైనా తల్లిదండ్రుల మాట వింటారా? ఎవరైనా వింటుండ్రా? ఎవ్వరూ వింటలేరు. మా కొడుకులు, మా పిల్లలు, మా ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారనుకో, మనం వాళ్ళకి ఇష్టమైన మాటలే మనం చెప్తే ఎవరైనా వింటారా? నువ్వు ఏజ్ అయిపోయినాడో అని కొంతమంది అంటుండొచ్చు, నీకు అసలు తెలియదని కొంతమంది. ఎందుకంటే నేను చదువుకున్న వయసుకు నా వయసుకు నా కాలానికి చదువు తక్కువ, ఇప్పుడున్న వయసుకు ఇప్పుడున్న కాలానికి వీళ్ళ చదువు ఎక్కువ. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులను పిల్లలు అనే మాట ఏంటంటే నీకు తెలియదు అనేస్తారు కదా. కానీ ఆ రోజు ఇస్సాకు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనం ఈరోజు మన పిల్లలను మనకిష్టం వచ్చినట్టు మనం పెంచితే ఈ పిల్లలు ఏ విధంగా ఉంటారో దేవునికి ఇష్టంగా ఆయన చెప్పినటువంటి ఆ మార్గంను, ఏదమ్మా 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. పిల్లలకు నేను ఎలాంటి ఉపదేశం చెప్పానో అలాంటి వాటిని చెప్పడం కాదు, ఆజ్ఞాపించిండంట. ఆజ్ఞ అంటే ఇంకా కండిషన్ అనమాట. ఇంకా ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో ఉంటాం, ఎవరైనా చెప్పిన పని చెప్తే నువ్వు ఇంట్లోకి ఇవాళ వచ్చినావంటే నీ ఈ పెట్ల బలుగుతుందో చూడు నేను అంటాం. అది ఆజ్ఞ. నువ్వు అది చెయ్యకపోతే నేను వచ్చిన తర్వాత నిన్ను ఎట్లా కొడతానో చూడు, అది ఆజ్ఞ. అది మన ఇంటి పరిస్థితి. దేవుడు కూడా అలాంటి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అబ్రాహాం గారు అలాంటి ఆజ్ఞ ఇచ్చిండంట. ఆయన ఒక్కడే కొడుకు కదా అని ఆయన ప్రేమగా ఆయన పెంచలేదట. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన గ్రహించిండట. ఆదికాండం 22వ అధ్యాయం 7 నుంచి చదవమ్మా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అతడు హల్లెలూయా చెబుదాం హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను మనకు దేవుడు నోరిచ్చిండు. నేను ఒక దగ్గర ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయనకు నోరు లేదు. ఆయన దేవుని స్తుతించినటువంటి వ్యక్తి ఒకరోజు ఒకానొక కాలమంతా. కానీ ఇప్పుడు ఆయనకు నోరు పడిపోయింది. ఆమేన్ ఆమేన్ అంటుండు, మిగతా పదాలు వస్తలేవు. మనకు కూడా ఆ పదాలు వస్తలేవా? నిజంగా దేవుడు అలాంటి స్థితి చేస్తే మనకెట్లా? దేవుని మహిమపరచడానికి హల్లెలూయా చెప్పడానికి మనకు నోరు రాకపోతే ఈ నోరు ఉండి మనకెందుకు? కొన్ని ప్రాణాలు ఆనాడు
రాత్రంతా శ్రమపడ్డ ఆ పేతురు గారికి ఆ యొక్క చేపలు దొరకకపోతే దేవుడు ఒక ఆజ్ఞాపించిండు, ఏమనంటే ఇక్కడ వలలేయని. అక్కడ వలేసినప్పుడు చేపలన్నీ దేవుడు ఆజ్ఞాపించిండు కనుక అన్నీ ఒక దగ్గరికి వచ్చినాయట. ఎందుకంటే దేవుని నోటి మాటతోని చచ్చిపోతే వాటి జీవితం సార్థకం అయిపోయిందని భావిస్తే అనమాట నోరు లేని జంతువులు. మనం నోరుండి జ్ఞానం ఉండి కూడా ఆయనకు మనం ఉపయోగపడకుండా అటువంటి జీవితం మనం జీవిస్తున్నాం మిత్రులారా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అలాగు వారిద్దరు కూడి వెళ్ళినప్పుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించంట. ఆయన కుమారుడు యవనస్తుడు. అబ్రహాం గారు ఎన్ని ఏళ్ళు ఉంటాడు? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అటువంటి వృద్ధుడు, యవనస్తుడు అయినటువంటి 18 ఏళ్ళ కుమారుడు. ఎవరైనా 18 ఏళ్ళ అప్పటికి ఎంత ఉంటుండొచ్చు? 16 ఏళ్ళ కుమారుడిని కనుక బంధిస్తే వాడు ఊరుకుంటాడా? అదే కత్తితోనే తండ్రిని నరికేసి వెళ్ళిపోయినటువంటి టీవీలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. ఎవరైనా ఊరుకుంటారా? కానీ అబ్రాహాము గారి పెంపకం ఎట్లుందట, ఇస్సాకును బంధిస్తే 2 చేతులు ఇట్లా కట్టేసి ఆ యొక్క బలిపీఠం మీద పండబెట్టి కత్తి లేపినప్పుడు తిరిగి దేవదూత ఆపి వాళ్ళను విడిపించినప్పుడు ఆ కుమారుని చూపు ఎట్లుంటుండొచ్చు అంటారు. ఒక్క మాట ఆలోచించండి. నాయనా, నా తండ్రి, నేను నీ కుమారుడు నన్ను చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదా అని బాధపడకపోవచ్చా? ఆయన ఎంతటి ఆ తండ్రి ఆ యొక్క చేసినటువంటి ఆ స్థితిని ఆ కుమారుడు బాధపడకపోవచ్చా? ఎంత ఏడ్చిండొచ్చు. నా తండ్రి నన్ను ఈరోజు చంపడానికి కూడా వెనకాడలేదని బాధపడకపోవచ్చా? కానీ ఆ యొక్క అబ్రహాము గారు చేసినటువంటి ఆయన పెంపకం ఏంటంటే, తన కుమారుడు ఎవరికి విధేయుడిగా ఉన్నాడు? తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట ఏది చేస్తే దాన్ని ఆయన శిరస్స వహించిండు. ఆయన తండ్రి చేతులు బట్టి కట్టేస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఆహా, నేను గొర్రెపిల్ల ఏదంటే నన్ను గొర్రెపిల్లగా చేస్తున్నావా నా నాయన అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు ఆ దేవదూత ఆపి విడిపించింది. ఎందుకంటే అక్కడ ఇద్దరి విశ్వాసాన్ని చూసిండు దేవుడు. కుమారుడు విధేయతను చూసిండు, ఆ యొక్క తండ్రి పెంపకాన్ని చూసిండు. ఆ తండ్రి ఏ విధంగా పెంచిండంటే, కుమారుడు దేవుని చిత్తాన్ని తండ్రి నెరవేరుస్తుంటే కుమారుడు ఏమాత్రం కూడా అడ్డుపడలేదు. దేవుని చిత్తాన్ని గ్రహించిండు. ఆయన ఇది మంచిదని తలిచి ఆయనకు కుమారుని ఇచ్చిండు. కుమారుడు ఇది మంచిదని తలిచి మౌనంగా ఉన్నాడు. మరి ఈరోజు మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాం? వాళ్ళ ఇష్టానికి మనం వదిలేస్తున్నామా? వాళ్ళ ఇష్టమని మనం ఊరుకుంటున్నామా? వాళ్ళ ఇష్టాన్ని అని మనం ఇంకా అనేక విధమైనటువంటి సమకూరుస్తున్నామా? మనం వాళ్ళ ఇష్టానికి మనం వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? మనము మన పిల్లల్ని మనం ప్రేమిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? మనం ప్రేమిస్తే వారి జీవితం సెట్ అయిపోతుందా? దేవుడు ప్రేమిస్తే వాళ్ళ జీవితం సెట్ అయిపోతుందా? మనం ప్రేమతో మనం పిల్లల్ని చూస్తే వాళ్ళు మంచి బ్రతుకుతారా? మన దేవుని ప్రేమ ఉంటే మన పిల్లలు మంచిగా బ్రతుకుతారా? మనం ఆలోచించవలసిన విషయం మనకు అది ఎంతైనా ఉన్నది. ఈరోజు అనేక మంది సంఘ కాపరులు కూడా వారి పిల్లలు అనేక విధమైనటువంటి తప్పుడు దోవలు వెళ్తూ ఉన్నారు. మనము బాధ్యత కలిగి మన బాధ్యత బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని చెప్పినటువంటి ఆ మాటను మనకు అనుపాదించుకోవాల్సిన అవసరం లేదా? మన పిల్లల్ని పెంచవలసినటువంటి ఆ సరైన త్రోవలు మనం పెంచవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉన్నది. మనము అబ్రహాము గారికి పిల్లలను ఇవ్వకముందుకే దేవుడు ఏమని ఆలోచించిండు? ఆయన సరైన దారిలో పెంచుతాడని గ్రహించి ఆయనకు పిల్లల్ని ఇచ్చిండు. ఈరోజు మనకు పిల్లల్ని ఇచ్చిండంటే మనం సరైన దారిలో మనం పెంచుతామని ఆయన గ్రహించి ఉంటే మనం సరైన దారిలో పెంచుతాం. మనం పిల్లలను సరైనటువంటి ఉపదేశం మనం చేస్తాం. మన ప్రేమ వ్యర్థము. మన ప్రేమ ఎవరైనా కొడుతుంటే చూస్తుంటుంది, అయ్యా అని కాలు మొక్కడం తప్ప, అయ్యా అని బ్రతిమలాడడం తప్ప, లేకపోతే తిరగబడి మనం కూడా చచ్చిపోవడం తప్ప మనం ఏమి చేయలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ దేవాది దేవునికి కనుక ప్రేమ ఉంటే మన పిల్లల్ని మనల్ని కూడా రక్షించడానికి సమర్థుడైన కనుక ఆయన అబ్రహాము గారు ఎంతటి ఆయన ఉన్నతమైనటువంటి నడిపింపు, ఉన్నతమైనటువంటి పెంపకం పెంచిండో మనం ఈరోజు అటువంటి పెంపకాన్ని మనము పిల్లల పట్ల మనం కలిగి ఉండాలి. మిత్రులారా, విషయాన్ని గ్రహించుదాం. అయితే అబ్రహాము గారు ఆ విధంగా పెంచిండు. ఒకవేళ పెంచకపోతే మనము పిల్లల్ని బాగా ప్రేమిస్తే ఏమవుతుంది? ఈరోజు అనేక మందికి 100 మందిని బ్లడ్ టెస్ట్ చేస్తే సుమారుగా చిన్నలు పెద్దలు కాదు 90% మందికి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు కదా. చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు చాలామంది. 90% మంది కూడా అనేక విధమైనటువంటి అనారోగ్యాలతో పోతా ఉన్నారు. కనుక ఎందు నిమిత్తం వచ్చిందంటారు ఇవన్నీ? అనేక విధమైన కారణాలు. తిండి గురించి కావచ్చు, సుఖం గురించి కావచ్చు, అలవాట్ల నుండి కావచ్చు, అనేక విధమైన కారణాలు కదా. అయితే అందులో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే సుఖమే. దేవుడు ఏమని చెప్తుండు? కష్టపడి చెమటోడ్చి మనము
మన పిల్లల్ని పోషించాలా, మన భార్యను పోషించాలా, మనం పోషించుకోవాలి. అయితే ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారంటే చెమట రావద్దని ఏసీ పెడుతున్నారు, చెమట రావద్దని ఫ్యాన్లు పెట్టుకుంటున్నారు, చెమట రావద్దని అనేక విధమైనటువంటి పరికరాలు తెచ్చుకుంటా ఉన్నారు. బట్టలు ఉతుకుతుండే అప్పట్లో ఒక జమానాలో కదా, బకెట్ నిండా బట్టలు ఉతుకుతుండే, ఒక్కొక్కరు 2 బకెట్ల నిండా బట్టలు ఉతుకుతుండే. మాకు అప్పట్లో చాలా మేము యవనస్తులుగా ఉన్నప్పుడు అత్తలు చేసేటటువంటి పోర్లు మేము బాగా చూసేవాళ్ళం. కోడళ్ళకు అనేక విధమైనటువంటి బట్టలని తీసుకొచ్చి, అవసరమైతే మంచి బట్టలు కూడా తీసుకొచ్చి ఆమె కోపంతో ఉతకాలని చెప్తుండే అని వేస్తూ ఉంటుండే. మళ్ళీ ఒక్కొక్కరు ఏం చేస్తుంటే సర్ఫ్ ఇవ్వకుండా బట్టలు ఉతుకు తెల్లగా కావాలంటుండేనట, కొంతమందికి సబ్బు ఇవ్వకుండా బట్టలు తెల్లగా కావాలి, కొంతమందికి బ్రష్ ఇవ్వకపోతుండేనట మురికిపోవద్దని, బ్రష్ ఇవ్వకుండా తెల్లగా కావాలని బాగా రాచి రంపాలు పెడుతుండేనట కోడళ్ళను. అటువంటి పనులు చేసినా కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు మంచిగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికినారు. కానీ ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వచ్చేసింది. వాషింగ్ మిషన్ రాగానే మనకేమొచ్చేసింది, షుగర్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు కొత్తగా మన దాకా రాలేవు బాసనలు కడిగే మిషన్లు, కొంచెం హయ్యర్ లెవెల్ ఉన్నాయి, బాసనలు కడిగే మిషన్లు కూడా వచ్చేసినాయి కదా. అందుకే బాసనలు కడిగే మిషన్ రాగా మనకేమొచ్చినాయి, బీపీలు వచ్చినాయి. తిన్నరా అంటే నన్ను తిన్నవా అంటావా, మా ఇంట్లో అన్నం లేదనుకుంటున్నావా అంటారు. ఎందుకు, బీపీ వచ్చి కదా. మనం ఎంత సమాధానంగా ఉందామనుకున్నా కానీ సమాధానం లేకుండా అయిపోయింది. ఎందుకు అయిపోయింది, సుఖాలను కోరుకుంటా ఉన్నాం కనుకనే. ఇప్పుడు బాడీలో నుండి చెమట పోవడం ద్వారా ఎంత మంచిదో సైంటిస్టులను కానీ డాక్టర్లను కానీ అడిగితే చెప్తారు. మన యొక్క కణాలు, శరీరం మీద కణాలు ఉంటాయట, అవి ఆ యొక్క ఓపెన్ అయ్యి మంచి హెయిర్ని తీసుకుంటుందట, ఆక్సిజన్ని తీసుకుంటుందట. మనమేమో ఏసీలలో ఉండేసరికి అనారోగ్యతకి కాలికేం కదా. అప్పుడు ఒక 3 పూటలు తినడానికి కష్టం ఉంటుండే. నా చిన్నతనంలో పరమాన్నం అంటే ఇంకా పండగలకు కూడా అతి కష్టంగా ఉంటుండే నిజంగా. మీకు ఐడియా ఉందో లేదో మాకైతే తెలియదు. పరమాన్నం అంటే పండుగలకు మాత్రమే. అసలు చికెన్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు తెచ్చుకున్నట్టు పోయి షాప్లో తెచ్చుకుంటుండేనా, అప్పుడు చికెన్ దొరుకుతుండేనా? అప్పుడు అక్క మీకు తెలిసి ఉంటుంది, అప్పుడు చికెన్ షాపులు ఉన్నాయా? లేవు చికెన్ షాపులు. మనం కోళ్ళు పెంచుకోవాల్సిందే, లేదంటే పెంచుకున్న వాళ్ళ దగ్గర పోయి కోళ్ళు కొనుక్కోవాల్సిందే. ఏడన్నా చికెన్ వాసన వస్తే బస్తీలు అందరూ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవాళ చికెన్ ఉందిరా అనుకుంటుండే తెలుసా. అటువంటి పరిస్థితుల నుండి మనం ఎక్కడికి వచ్చేసినాం, ముక్క లేనిది ముద్ద దిగదనే స్థితికి వచ్చేసినాం కదా. ప్రతి వారం, ప్రతి పూట, ప్రతిరోజు ఏమవుతుంది మన ఆరోగ్యం అంటే సుఖానికి అలవాటు పడిపోయి అనారోగ్యతలకు కారణమవుతున్నాం. అయితే అందులో స్వార్థప్రియులు ఎవరంటే తల్లులే, అందులో స్వార్థప్రియులు ఎవరంటే తండ్రులే. ఎందుకంటే నా బిడ్డ మంచిగా ఉండాలా, నా బిడ్డ సుఖపడాలా, నా బిడ్డ ఎదగాల, నా బిడ్డ ఎక్కడో ఉండాలని అనుకుంటారు. కానీ నా బిడ్డ దేవునికి దగ్గర ఉండాలా, నా బిడ్డ దేవునిలో వాడబడాలి, నా బిడ్డ చచ్చిపోతే దేవుని దగ్గర ఉండాలని ఎవరు కూడా అనుకుంటలేరు. మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం కనుక ఈ లోకంలోనే హెచ్చింపును కోరుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యాన్ని మనము ఆలోచిస్తలేం, పరలోక రాజ్యాన్ని మనము గ్రహిస్తలేం. పరలోక రాజ్యాన్ని గ్రహిస్తే మన పిల్లలకు ఎలాంటి నడవాలో మనము నేర్పిస్తాం. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఏం చేస్తున్నాము, వాళ్ళను రోగిష్ఠులను చేస్తున్నాము, వాళ్ళకు దేవునికి దూరంగా చేస్తున్నాము, పరలోక రాజ్యంలో ఉండకుండా వాళ్ళని చేస్తూ ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనందరికీ తెలిసినాయి ఇవన్నీ, కాకపోతే సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకుంటే మనకేమవుతుంది, దినదినం మనము ఆ యొక్క విషయాల నుంచి మనము ఆ తప్పుట అడుగు వేయకుండా మనం ఉంటామనే హెచ్చరింపు తప్ప తెలియని విషయాలు కాదు. ఒకనొక దశలో ఒక తల్లి కొడుకుంటాడట, వాళ్ళ తండ్రి గారు చిన్నప్పుడే చనిపోతారు. చనిపోతే తల్లి పేద స్థితి నుండి ఆ యొక్క బ్రతుకు లాగుతూ ఉంటుంది. బాసనలో పనిచేసి చాలని జీతంతో తినని తిండి గంజి కాసుకొని బ్రతుకుతున్నటువంటి స్థితి. ఒకరోజు చేతుల చిల్లి గవ్వలేదు, చేతుల డబ్బు లేదు, ఇంట్లో సరుకులు లేవు, ఏం చేయాలని పరిస్థితి. అప్పుడు ఏవో బియ్యం అయితే ఉండొచ్చు, అయితే కూరగాయలు లేవు. అయితే ఆ సమయాన వాళ్ళ కొడుకు సుమారుగా ఎంత ఉంటాడు, ఆ పిల్లోడు ఏం చేసినట్ట పక్కింట్లోకి దునికిండట. దునకగానే ఇంత పెద్ద సొరకాయ తీగ అవన్నీ ఎట్లయినా కానీ ఇంట్లో ముంగటనే పెంచుకుంటారు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోరు. కోసుకొని వచ్చిండట. కోసుకొని రాగానే వాళ్ళ అమ్మ చూసి 2 చేతులు ఎత్తి ఇట్లా అనగానే పటపట 10 ఏళ్ళు అన్నాయంట. అని నా కొడుక ఎంత బంగారం పని చేసినవరా, నాకు ఇలా కూర ఏం లేదని నేను బాధపడుతున్నా, సొరకాయ తెచ్చినవరా అని 10 ముద్దులు పెట్టిందంట. ఆయనకి పిల్లోనికి ఏమైంది, మంచి బూస్ట్ దొరికింది. మా తల్లికి నేను సంపాదించి నేను తెచ్చినటువంటి ఈ దీనితో మా తల్లి దగ్గర నేను గొప్ప స్థితిని పొందుకున్నా అని నెక్స్ట్ ఏం చేస్తుండట, ఇంకొక దొంగతనం చేసిండట. అలా ఇంకొక దొంగతనం చేసి చివరకు తాళాలేసినటువంటి ఇండ్లకు కన్నాలు పెడుతుండట. ఈడు తెస్తా ఉన్నాడు, వాళ్ళ తల్లిగారు సంతోషపడుతుంది, ఏళ్ళని ఇట్లా అంటా ఉంది, పటపట అంటా ఉన్నాయట. సంతోషంగా బ్రతుకుతా ఉన్నారు. ఒకరోజు గజ దొంగ అయిపోయాడు. ఆ గజ దొంగను వేటాడడానికి ఒక సమయం వచ్చింది. పోలీసులు ఆ యొక్క పేపర్లు అతికిచ్చారు, ఈ అబ్బాయిని పట్టుకుంటే 10 లక్షల రివార్డ్ అని. అయితే ఒకరోజు ఆ యొక్క ఏదో ఒక దుస్థితిలో ఆయనను పట్టుకోవడం జరిగినప్పుడు ఆయన నేర ఆరోపణలన్నీ జరిగినాయి. ఆయన నేరము నిరూపణ జరిగినప్పుడు ఆయనకు ఉరి శిక్ష పడిందట. పడినప్పుడు వాళ్ళను ఒక చివరి కోరిక, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, చివరిగా నీ కోరిక ఏంటి, బిర్యానీ తింటావా, లేకుంటే ఇంకా ఏవైనా
కొన్ని కోరికలను నెరవేరుస్తారనమాట ఆ యొక్క జైళ్ళల్లో. అయితే నీ కోరిక ఏంటని అడిగినప్పుడు చివరిగా నా తల్లిని ఒక్కసారి నేను చూడాలా అన్నప్పుడు ఆ యొక్క సిబ్బంది అందరూ అన్నారంట, ఇదేం కోరికరా, మీ అమ్మని ఎట్లాగో చూపిస్తాము, నీకు ఇంకేమైనా కోరికలు ఉంటే కోరుకో, చివరిగా ఇంకా నిన్ను రేపు పొద్దున 5 గంటలకు నిన్ను ఉరిదీస్తారు, నువ్వు చివరిగా నీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకో అని అంటే, లేదండి నాకు ఇంకా ఏ కోరిక లేదు, చివరిగా మా అమ్మను ఒక్కసారి చూస్తానంట. వాళ్ళ అమ్మను పిలిపించిండు. వాళ్ళ అమ్మను ఆ జాలి పక్కన ఈయన ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నారు. నేను మా అమ్మను హత్తుక్కోవాలని ఉంది, మా అమ్మను ఒక్కసారి ఇటు పిలిపియండి అన్నారట. అంటే అట్లా పర్మిషన్ లేదు, నేను ఇక్కడ నుంచే నువ్వు మాట్లాడాలంటే, లేదండి నా చివరి కోరిక మీరు తీరుస్తా అన్నారు, నేను మా అమ్మను నేను గుండెలకు హత్తుక్కోవాలని అంటాడట. వాళ్ళ అమ్మని సరే అని అట్లకెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు ఆమె ముక్కును గట్టిగా కొరుకుతాడంట పట్టి. ఆ ముక్కంతా ఆయన నోట్లోకి వచ్చి తడ్డు కొరుకుతాడంట. కొరికితే అందరు పోలీసులు వచ్చి ఇడిపిస్తారు. వాళ్ళ తల్లి, ఏందిరా నేను నీ తల్లిని, నాకు ఇచ్చినటువంటి బహుమానం ఇదేనా అని అంటే, అమ్మ మొట్టమొదట నేను సొరకాయ దొంగతనం చేసినప్పుడే నన్ను కొట్టినంటే ఇవాళ నేను ఉరికమ్మ ఎక్కకపోతుంటిని అని అన్నాడంట. ఆయన పెంచినటువంటి విధానము, ఆ పిల్లోని పెంచినటువంటి విధానము ఏమైంది, ఉరికొయ్యకి ఎక్కించింది. మన విధానం ఏ విధంగా ఉంది, మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలా అనే విషయాన్ని గ్రహించాలా. మన నడవడిని బట్టే పిల్లల జీవితము పాడవుతూ ఉంటుంది. మనం నడిపించేటువంటి విధానాన్ని బట్టే పిల్లల జీవితం పాడవుతూ ఉంటుంది. కనుక ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించి ఆ యేసయ్యకు అనుగుణంగా ఆయనకి ఇష్టంగా మనము ఆ బిడ్డలను నడిపించాలి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మైక్ పెట్టుకోరా, అందులో వస్తుంది. అది వినబడతలేదు మళ్ళీ నేను చెప్పే సబ్జెక్ట్. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రాహ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండి యథార్థ హృదయములు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించారు. చాలమ్మా. అయితే ఇక్కడ దేవుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారట, వీళ్ళు మూర్ఖతనముల వల్లే తిరగబడకుండా ఉండడానికి కొరకు ఏం చేయాలట, దేవుడిచ్చినటువంటి ఆ నిబంధనను ఏం చేయాలి, మనము తెలియజేయాలి. తెలియజేయకపోవడము మన మూర్ఖత్వము, తెలియజేయడము అది మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అది చెప్పకూడదు, లేపకూడదు, లేపొద్దు అని చెప్పడం దేవుడు చెప్పినటువంటి పని కాదు, దేవుడు చెప్పినటువంటి క్రియ కాదు. అది మనము ప్రేమించి సొరకాయ దొంగతనానికి తీసుకొచ్చినటువంటి ఆ కారణం. రేపు ఈరోజు నువ్వు కనుక దేవునికి ఇష్టడుగా బ్రతకకపోతే రేపు పరలోకంలో మళ్ళీ నువ్వు ఒకసారి అమ్మని పిలవాల్సి వస్తుంది, నాయనమ్మని పిలవాల్సి వస్తుంది, అమ్మ ఒకసారి రా అని కదా. ఎందుకంటే మనం పరలోక రాజ్యంలో చేరడమే మన జీవిత లక్షణం. ఈ లోకానికి మనం వచ్చింది ధనము, ఆ బలగము, బలాన్ని, బంగారాన్ని సంపాదించడానికి కాదు, మనము పరలోక రాజ్యం సంపాదించడానికే మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ 3వ వచనంలో మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. మనకు తెలిసినటువంటి సంగతులు నాకు చెప్పినటువంటి మా పితరులు నాకు చెప్పినారు, నా దేవుడు నాకు చెప్పినటువంటి వాక్యలేఖనం ఇందులో పొందుపరచబడితే నా పితరులు నాకు వివరించారు. ఇప్పుడు నేనేం చేయాలా, నా పిల్లలకు, నా యొక్క సహచరులకు నేను చెప్పాలి. చెప్పకపోతే అది నా పాపమే. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన జనములను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. దాచొద్దట. ఈయన చెప్పినటువంటి ఆ వివరణ మనము దాచొద్దు, ఆయన చూపించినటువంటి ఆ సూచన మనం దాచొద్దు. హెచ్చరిస్తూ ఉండాలా, పిల్లల్ని గద్దిస్తూ ఉండాలా. మన ప్రేమ మన గుండెలో పెట్టుకోవాలా, మన ప్రేమ గుండెలో ఉండాలా, మన కోపం గద్దింపు కళ్ళల్లో ఉండాలా. అప్పుడే వాళ్ళ పిల్లల జీవితము సరైనది ఉంటుంది. దేవుడు అందుకే అంటున్నాడు, బెత్తం వాడని ఈపులు మోడువారు అని అంటున్నాడు. దేవుడి యొక్క ప్రేమ, ఆయన ప్రేమ చూపించాలి కానీ మన ప్రేమ చూపించకూడదు. చాలాసార్లు అనేకసార్లు నేను అన్నాను, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు బుజ్జి మాటలు, బుజ్జి క్రియలు చేస్తూ ఉంటారు. మనం పోయినప్పుడు ఆ యొక్క కొత్తగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తుండే, పిల్లలు చిన్నలు ఇట్లా కాలుతుంది అంతా ఉంటుండే. దాంతో అంటే ఏ అని మనం అంటాం అనుకో, వాళ్ళ ఇల్లు చిన్నపిల్లాడు అయ్యా అంటుండే. కానీ వాళ్ళే ఏ అన్నారు అనుకో, మనం ఏమంటాం, చిన్నపిల్లాడులే తెలియదులే అంటాం. మనము వాళ్ళ ఇంట్లో సరైన గద్దింపు గద్దిస్తే మనము పోనీలేండి చిన్నపిల్లగాడు అంటాం. అదే మన పిల్లలు కూడా మనము గద్దిస్తే
దేవుడు ఏమంటాడంటే సరేలే బిడ్డ చిన్న పిల్లోడు అంటాడు. చూసి చూడనట్టు ఉంటున్నాను అంటున్నాడు దేవుడు. మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఇంతవరకు నేను చూసి చూడనట్టు ఉన్నాను, ఇప్పుడు నేను సహించను అంటున్నాడు. ఎంతటి ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన స్వభావం మనకిచ్చిండు. ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడో మనల్ని ఆ విధంగా ఆలోచింపజేసేటటువంటి మనసును మనకిచ్చిండు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయనకు భయపడి ఆయనకు విధేయుడుగా మనం బ్రతకకపోతే ఆయన మనల్ని అసలు ఉపేక్షించే దేవుడు కాదు. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరుగుపరచకయుండి అట. దేవుని యందు మనం ఆయన క్రియలను మనం పిల్లలకు బయలుపరచాలి. మన పిల్లలకు చెప్పమని దేవుడు సూటిగా మనకు చెప్తా ఉన్నాడు. మన పిల్లలను గద్దించాలి. మన పిల్లలను ఆ యొక్క భయంతో పెంచాలి. మనం ఎప్పుడు ఏ విపత్తు ఎక్కడ నుండి వస్తుందో కూడా తెలియదు మనకి. భయంకరమైన దినాలలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ యొక్క దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎలాంటి దినాలంట అంటే ఒక లేఖనం చూసుకుందాము. రెండో తిమోతి 3:1 నుంచి చదవమా. చాలమ్మా. ఎలాంటి దినాలంటే ఇవి? ఇలాంటి స్వభావాలన్నీ ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ప్రతి మనిషిలో ఈ స్వభావాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే దేవుడు మనకు 2000 సంవత్సరాల క్రితమే మనకు చూపించేసిండు. మనకేంటి అంటే ఇలాంటి దినాలు వస్తున్నాయి బిడ్డ, మీరు జాగ్రత్తగా మీ పిల్లలను ఎలా పెంచాలా, మీరు ఎలా ఉండాలనేది మనకు మార్గదర్శనం చూపిస్తూ ఉన్నాడు. అంత దినములలోనట అనేక విధమైనటువంటి స్వభావములన్నీ తల్లిదండ్రులకు అవిధేయులుగా, మూర్ఖ స్వభావాలుగా, ద్వేషించేవారుగా, సజ్జనులుగా అనేక విధమైనటువంటి మాటలు అందులో రాయబడి ఉన్నాయి. వీటన్నిటికీ మనము ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటను కనుక మనం గైకొంటే మన జీవితం ఎలాగుంటుందో, ఈరోజు కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చని వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. మిత్రులారా, ఆ విషయాన్ని మనం గ్రహించాలా. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా. ఆ విషయాన్ని మనము లక్ష్య పెట్టకపోతే మనము చాలా భయంకరమైన స్థితిలో మనం ఉంటాం. అలా చేసిన వారు ఏమవుతారో కూడా ఇంకా అనేక లేఖనాలలో ఉన్నాయి. అపోస్తుల కార్యం 2:38-39 చూడమ్మా. పేతురు 2:38-39 చదవమ్మా. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. చాలమ్మా. ఏమని చెప్పాలట? ఏ విధంగా మన పిల్లలతో అసలు మనం డిస్కషన్ చేస్తున్నామా? మన పిల్లలకు అసలుకి ఏదైనా వాక్యాన్ని కొరకు మనం ఏమైనా డిస్కషన్ చేస్తున్నామా? వాళ్ళకు ఈ వాక్యోపదేశాన్ని మనం చేస్తున్నామా అన్న మాట పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు ఏమంటున్నాడు ఇక్కడ? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారట. బాప్తిసము పొందగానే పరిశుద్ధాత్మ అన్న వరమును పొందుతామట. ఏ బ్యాప్టిజం అది? ఏ బ్యాప్టిజం అమ్మా? యేసునామంలో బ్యాప్టిజం పొందితే పరిశుద్ధాత్మ అన్న వరాన్ని మనం పొందుతామట. యేసునామంలో మనం బ్యాప్టిజం పొందకపోతే మనకు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కలగదు. నా తమ్ముని కొడుకు ఇంతకుముందుకు బ్యాప్టిజం తీసుకున్నాడు, కానీ యేసునామం అంటే సత్యం తెలియదు. యేసునామం గురించి తెలియక మళ్ళీ నేను వాడికి వివరించిన, చూడు బిడ్డ, దేవుడు మహిమను వదిలి మానవుడిగా లేకోనికి వచ్చిండు, నేనే ఆయనని గ్రహించకపోతే మీరు పాపంలోనే ఉండి పాపంలోనే చచ్చిపోతారని వాక్యం చెప్తా ఉన్నది. కనుక మీరు యేసునామంలో బ్యాప్టిజం పొందుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడని మంచిగా వివరించి యేసునామంలో బ్యాప్టిజం ఇచ్చినప్పుడు మంచి ఆ యొక్క విశ్వాసమైన నిరీక్షణతోటి ఆయన ఇప్పుడు దేవునితోటి నడుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఆయన యేసునామంలో మనం బ్యాప్టిజం తీసుకుంటే దేవుడు ఏమి ఇస్తాడట? మనకి పరిశుద్ధాత్మ అన్న వరాన్ని మనకి ఇస్తాడట. ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అంటే అందరూ ఏమనుకుంటారంటే అన్య భాషలు అనుకుంటారు. మీకు పరిశుద్ధాత్మ వచ్చిందా? అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా అడిగినరా? మీకు ఎవరైనా అడిగినరా?
పరిశుద్ధాత్మ వచ్చిందా అని అడుగుతారు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం రక్షణ పొందాము. పరిశుద్ధాత్మ ద్వారానే, యేసునామంలోనే మనకు పరిశుద్ధాత్మ వచ్చేసింది. కానీ అన్య భాషలు వేరు. అన్య భాషలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అనమాట. అన్య భాషలు ఒకరికి ఇస్తాడు, భాషలకు అర్థం చెప్పే వరం ఒకరికి ఇస్తాడట. అనేక విధమైనటువంటి వరాలు అవి వరాలు కాదు. పరిశుద్ధాత్మ యేసునామంలో బ్యాప్టిజం తీసుకుంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించి యేసునామంలోనంటే మనం ఎవరికి చేయాలట? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ వాగ్దానం దేవుడు మనకిస్తాడు. యేసునామంలో బ్యాప్టిజం తీసుకోమని మన పిల్లలకు చెప్పాలట. అసలు యేసునామం అంటేనే మనకు తెలియకపోతే మనం ఏ విధంగా మనం నడిపిస్తాం అనేది మనం గ్రహించాలి. యేసునామం అంటే ఏంది, అపొస్తలుల బోధ అంటే ఏంది, పరిశుద్ధాత్మ అంటే ఏంది మనం తెలుసుకొని మన పిల్లలకు మనం వివరించాలట. సమయం చాలా అయిపోతున్నట్టున్నది కనుక ఆ విషయాన్ని మనము పిల్లలతో మనం షేర్ చేసుకోవాలి. యేసు ప్రభుల గురించి మనం పరిచయం చేస్తుండాలి. యేసు ప్రభు గురించి మనం పిల్లలతో డిస్కషన్ చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఏమవుతారట? ఈ రోజుల్లో చదువు గురించి మాట్లాడుతూ ఉంటారు, చదువు గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. వారంలోనో 2 సార్లు 3 సార్లు వాళ్ళ రిపోర్ట్ చూస్తారు, వాళ్ళ హోంవర్క్ చూస్తారు, ఏం రాసిండు చూపి అని చూస్తారు, కట్టబట్టుకొని కొడతారు. కానీ దేవుని గురించి వాక్యం గురించి ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా కొట్టిన సందర్భాలు, అడిగిన ప్రశ్న చేయరు కదా. మనం దేవుని కొరకు మన పిల్లల్ని ఏ విధంగా పెంచినామో దేవుడు మనల్ని అబ్రాహాం గారితో ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఆయనతోటి ఆయన కొరకు జీవించాలంటే ఆయన మన కొరకు మనకు ఇచ్చిన పిల్లల్ని ఎందుకు ఇచ్చిండో మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆదికాండము 27:7 నుంచి 9 వరకు చూడమ్మా. ఆదికాండము 22:7 నుండి 9 వరకు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. చాలా చదువుకున్నాం కదా ఇప్పటిదాకా. అయితే దేవుడు ఇస్సాకును ఏ విధంగా అయితే అబ్రహాం గారు ఇస్సాకును ఏ విధంగా అయితే పెంచిండో మనం కూడా ఆ విధంగా అయినటువంటి పెంపకంతో మనము పెంచాలి. ఆ విధంగా పెంచితే మనము దేవునికి ఇష్టంలో అవుతాము. అయితే అబ్రహాం గారికి ఎందుకు ఇచ్చిండో చివరికి ఒకసారి చూసుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాము. 18, 11, 12 ఒకసారి చూడండి అమ్మా. ఆదికాండం. అబ్రహామును శారాయును బహుగాలము గడిచిన వృద్ధురాలై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక. 18, 19 18, 19 చూడు. 18. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగియున్నాను అనెను. అయితే అబ్రహాముకు పిల్లల్నిచ్చేటప్పుడు దేవుడు ఆయనను ఎరిగి ఉన్నాడు. ఎందుకని ఎరిగి ఉన్నాడు? వీళ్ళు కరెక్ట్గా పెంచుతారన్న మాటను దేవుడు ఎరిగి ఉన్నాడు కనుకనే వారికి పిల్లల్ని ఇచ్చిండు. ఈరోజు మనకు కూడా పిల్లల్ని ఇచ్చిండు. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎంతోమంది బాబాలను ఎంతోమంది ఆ యొక్క గ్యారెడీగాన్లను అనుసరిస్తూ ఉన్నారు, ఎన్నో పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకు పిల్లలు కలుగుతలేరు. కానీ దేవాది దేవుడు మనకు ఉచితంగా ఆయన మనల్ని శ్రమ పడకుండానే మనకు పిల్లల్ని ఇచ్చిండు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో మనం పిల్లల్ని పెంచుతామన్న ఆ విషయాన్ని ఆయన గుర్తుపట్టిండు కనుకనే మనకు పిల్లల్ని ఇచ్చిండు. కనుక మన మీద ఏ భారం ఉన్నది? ఆయన ఉద్దేశం చెప్పున మనం పిల్లల్ని పెంచాలి. కనుక ఆ విధంగా మనం అబ్రహామును పోలి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను పిల్లలకు మనము ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలా. ఆ యొక్క పాట ఎత్తండమ్మా. సజీవయాగముగా నా శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా నా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నందా పాత్మను నొసగితివి, శుద్ధి నందా స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి,
కన్నీటి లోయలలో గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అవును రాజా, మా శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకొని అయ్యా మేము ఈ లోకానికి వచ్చింది నరులారా తిరిగి రెండన్న మాటను మేము అయ్యా జ్ఞాపకం ఉంచుకొని తండ్రి మీరు ఇచ్చిన ఉపదేశమును గైకొని అయ్యా మేమును మా పిల్లలను కూడా ప్రభువా అయ్యా మీ మార్గంలో నడిపించి ఆ ఉపదేశమును మేము చేస్తూ మీ సన్నిధిలో నడవవలసిన వారమై ఉన్నాం. అవును తండ్రి, అలనాడు అబ్రహాము గారికి అయ్యా 90 ఏళ్ల నాటునైనా అయ్యా సంతానమునిచ్చింది ఎందుకని మేము ఆలోచిస్తే తండ్రి వారు నీ యొక్క ఉపదేశమును గైకొంటారని ఆ యొక్క ఉపదేశానుసారంగా వారికి ఆజ్ఞాపిస్తాడని మీరు గుర్తు ఎరిగినందుకే ఆయనకు పిల్లలనిచ్చారని వాక్యం చెప్తున్నది ప్రభువా. అయ్యా మాకు కూడా పిల్లలనిచ్చినావు నాయన. అయ్యా మేము ఏ శ్రమ పడక ముందుకే, మేము ఏ బాధ పడక ముందుకే మాకు ఆ ధన్యతనిచ్చినప్పుడు తండ్రి మేమటి ధన్యతను మేము సద్వినియోగపరచుకోవాలా నాయన. అయ్యా మీరు నాయన ఇచ్చిన ఉపదేశం నా బిడ్డలకు నేను బోధించాలా అయ్యా అట్టి నాయన ఆ యొక్క ఆజ్ఞను వారికి తెలియజేయకపోతే ఆ పాపము నా మీద ఉంటుంది నాయన. అబ్రహాము గారు పెంచిన విధానాన్ని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. తన కుమారుడు అయ్యా గొర్రె పిల్ల లేదు, కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, కానీ గొర్రె పిల్ల లేదు అన్నప్పుడు తండ్రి తను దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు తండ్రి తన కుమారుడు ఏమాత్రం ఎదురు చెప్పలేదు. తన చేతులను వెనుకకు కట్టినప్పుడు ఏమాత్రం అవిధేయత చూపించలేదు నాయన. అయ్యా మీ యొక్క ఉపదేశంను వినిన బిడ్డ, అయ్యా మీ యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి బిడ్డ, మీ చిత్తాన్ని నెరవేర్చుతున్నటువంటి తల్లిదండ్రులుగా వారు ఉన్నారు నాయన. అయ్యా నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి నీ బిడ్డలుగా వారు ఉన్నారు. అట్టి బిడ్డలుగా నా బిడ్డలను నిలబెట్టు నాయనా. అట్టి ధన్యత నాకును దయచేయ్యా, అట్టి మనసు నాకును దయచేయి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మీరు లేని జీవితము వ్యర్థము నాయనా. మీరు లేకపోతే మేము లేమయ్యా, మీరు ఇవ్వకపోతే మేము తీసుకోలేమయ్యా, మీరు కాపుదల లేకపోతే మేము బ్రతకలేము నాయన. అయ్యా మీ కాపుదల చేత మమ్మల్ని నడిపించు, మీ కాపుదల కింద మమ్మల్ని ఉంచు, మీ గాయపడిన హస్తము మాకు తోడుగా ఉంచు నాయనా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. మీ స్వరక్తం ఇచ్చి కొనినటువంటి నిత్యనులకు మేము చెప్పవలసినటువంటి మాటలను మేము ఉపదేశించే ఆ సత్య వాక్కులను మాతో మాట్లాడించండి అయ్యా. మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచండి. మీకు ఇష్టమైన మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి నాయన. అనేకులు చివరి దినాలు కడవరి దినాల్లో ఉన్నాము నాయన. అయ్యా నిజముగా ఎలాంటి దుస్థితిలో మేము బ్రతుకుచున్నాం. మా పిల్లలు లోబడనల్లని ప్రజలుగా ఉన్నారా అయ్యా? ఈ లోకంలో కలిసిపోయినారా? ఈ లోకానుసారమైన ఆలోచనలు చేస్తున్నారా? లోకానికి ఇష్టంగా బ్రతుకుతున్నారా? మమ్మల్ని మేము పరీక్షించుకొని అయ్యా మీకు
ఆయనలుగా మీకు సమీపులుగా మేము బ్రతుకుడకు మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. సంఘమును జ్ఞాపకము చేసుకోండి, సంఘస్థుల అవసరతల అక్కర్లను తీర్చేయండి. నీ దాసులుగా, నీ బిడ్డలుగా, నీకు ఇష్టలుగా, నీ సేవకులుగా వారిని లేవనెత్తునైనా. అయ్యా మేమునైనా అయ్యా ఈ లోకానికి మాకు శిష్యులుగా చేసుకోవడానికి రాలేదు, మీకు అనేకులను శిష్యులుగా చేయడానికి వచ్చి ఉన్నాం ప్రభు. అనేకులు నీ బిడ్డలుగా, నీ శిష్యులుగా మార్చబడుదురుగాక, మీ సేవలో వాడబడుదురుగాక. అనేకులు సత్యాన్ని తెలుసుకోవాలనైనా, మీ తీర్పు దినమున ఆయన మీరెవరో నాకు తెలియదని ఏ ఒక్క ఆత్మ కూడా అనడానికి వీల్లేదు. ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలా, ప్రతి నాలుక మిమ్మల్ని గణపరచాలా. అయ్యా మీరే దేవుడు అని తెలుసుకోవాలనైనా. అట్టి ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. మా ఇరుగు పొరుగును మార్చండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మలను మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువా నైనా ఈ యొక్క శరీరంలో పాలు పొందుకొని చుండగా అయ్యా మీరు మా యొక్క దోషములను దయతో కరుణించండి. తెలిసి తెలియక చేసిన పాపములను అయ్యా మస్టును కడిగి వేసి అయ్యా మీ సాక్షిగా నీ బిడ్డలుగా మా మరణం వచ్చే వరకు, మీరు అక్కడ వచ్చే వరకు మమ్మల్ని స్థిరమైనటువంటి నడవడిని మాకు కలుగజేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము మోకరి